ఆడిన నొల్లి పెట్టుకొస్తాడు మళ్ళీ మనమే కాపాడాలి వాడిని. వానికి ఎన్నిసార్లు చెప్పినాక అంతేనే చెల్లె చెప్తున్నాడు మనతో అల్లు తింటాడు మనిషి ఉన్నాడేమో. అరే వీళ్ళు ఎటు వేళ్ళు పొద్దుగా లేచి ఏమైనా నా కొడుకు నా బిడ్డ ఊరు మీద పడి ఊరేగుతారు. ఇంట్లో పని చేద్దామన్న సోయే ఉండదు. ఆడపిల్ల దానికి ఇంట్లో పని సోయి ఉండదు. వీడు పెళ్లి చేసుకున్నాడు, వీనికి డ్యూటీ టైం అవుతుందన్న సోయి కూడా లేదు కదా. ఏమైనా టైం కొత్తాడు, అమ్మ డ్యూటీ టైం అయింది, ఇది చేయి అమ్మ, ఆ పని చేయి ఈ పని చేయి, నాకు అన్నమైందా కూర అయిందని ఇక తొందర పెడతాడు. ఇంకా చిన్న పూరం లెక్కనే చేస్తాడు. 7 వేలు అసలు అన్నశలేవు బాగా అలవాటు అయింది. తెల్లారంగానే తిరిగి వచ్చుడు వాడాలన్నీ. అగో వస్తాలు కదా రాని, ఇవాళ అడుగుడే కడుగుడే. అమ్మా నువ్వు గిడేం చేస్తానవే బయట? అయిందారా ఊరు తిరిగి వచ్చుడు, ఇంకేమైనా వాడ మిగిలిందా? మొత్తం తిరిగి ఏమి పెట్టలే. సత్తే మళ్ళా పోరనుకున్నా వాడయ్యా. అసలు ఏమైనా బుద్ధి ఉందారా నీకు? అరే లేస్తే చాలు ఏమైనా బండి మీద శైలిని ఎక్కించుకొని ఊరంతా తిరిగొచ్చుడు బాగా అలవాటు అయిపోయింది. అరే మన డ్యూటీ టైం అవుతుంది, నీ ఇంట్లో ఏమన్నా పనులు ఆసర అవుతాం, నిమ్మలంగా తయారై పోతా డ్యూటీకి అనే సోయి ఉన్నది. అరే నీకేమన్నా చెల్లె అమ్మా ఏమైందమ్మా? ఇప్పుడు బయటికి పోతే నేనే ఇంట్లో బోర్ కొడుతున్నాను అన్న ఊరంతా తిప్పుకొని రమ్మని చెప్పిన. ఏమోనాడా బాగా ఎత్తాను, ఎందుకు తిడతాను? ఇప్పుడు కొంపలు మునిగిపోయినట్టు నువ్వు నన్నేమని అంటాను కానీ అన్నను మాత్రం ఏమనకు. ఫస్ట్ నిన్ను అన్నాలే ఏమైతుంది అంటానా? అత్తగారి లెక్క పెరిగింది, ఆడపిల్ల కాదేరా, ఇంట్లో పనులన్నీ చేయదా నేర్చుకోదా? రేపు అత్తగారింటికి పోతే నన్ను అంటారు నీ పిల్లకి ఏం పనులు నేర్పలేదా అని. ఇంకేమైతుందమ్మా తిరిగి వస్తా అని చెప్తాంది. నువ్వు నన్నేమన్నానే చెల్లెనేమనకు. నన్నేమన్నాను అన్ననేమన్నాను మంచిగున్నారు. ఇగో అది ఏం పనులు చేసేది, అన్ని పనులు చేసేటోళ్ళకే దీని ఇద్దాం, లేదంట ఇక్కడనే ఉంటది. అది ఆడపిల్ల కాదారా? అయినా కూడా అంతే. రేపు అత్తగారింటికి అయితే అదే పనులు చేయాలరా. ఎవరు చేసి పెట్టాడు? ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నారా నీ పిల్లలకి పనులన్నీ? నాకంటే నువ్వు లేవా నా పిల్ల లేదా? అయితే అందరు అట్లనే ఉంటారా నా లెక్క? ఎవరు చేయరు అత్తగారింట్లో. అత్త చేసి పెట్టదు కోడలకు, దాని పనులు అది చేసుకోవాలి నేర్చుకోవాలి. నడవని ఇంట్లోకు. సరే నేను అత్తన పో. పని చేసి అత్తమ్మకి చాలతీ చక్కదానం. పని చేసి అత్త దొరుకుతుందట. బాగానే ఉన్నాయి ఆశలు నీకు. రాండి తొందరగా. అమ్మ గట్టిన కొడుతుంది కానీ మన పోపా డ్యూటీ టైం అవుతుంది, మన పొద్దుకి డ్యూటీ టైం అవుతుందా? అమ్మ డ్యూటీ టైం అవుతుంది. అన్నం అయిందా? కూర అయిందా? పొయ్యి ఏంటిది కూరుకుతాను కొమ్మ తీసి. అరే ఒక 10 నిమిషాలు అయితే అన్నం అయితే కూర అవుతుంది. అరే మీరు ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా కూర అనలేదా? నీ ఎప్పుడు పోవాలి డ్యూటీకి? నాకు లేట్ కాదా? మళ్ళీ మా సార్ ఏమంటాడు? లేట్ అవుతుంది అనుకున్నావు ఇంటికాడ ఉండి ఈ పని ఆ పని ఆసర కావాలి, కూరగాయలు కోసియాలి. నేను ఇంటి పని చేయా నానే. చెల్లె చెల్లె ఏమైంది మళ్ళా? చూడ ఇంకా కూర అనలేదు, నాకు డ్యూటీకి టైం అవుతుంది. మా సార్ ఏమంటాడు? మన మాట్లాడాడా? మీరు ఇంట్లో ఇద్దరున్నారు, ఏం చెప్తారు? అన్నం కూడా అనకుండా అన్న డ్యూటీ టైం అయితే లేదా? వదినేది వదినే వదిన ఎక్కడున్నావు? మరి నువ్వు చేస్తానికి ఏంది మీ అన్న కోసం పని? ఏమి చెప్తా నేను ఎందుకు చెయ్యా? వదినే అన్న డ్యూటీ టైం అవుతుంది, నువ్వు ఇంకా కూర కూడా లేవట. ఏమైంది? వంట అయింది మాతి గానీ ఒక 10 నిమిషాలు అయితే పప్పు ఉడికిపోతుంది. ఇంకేముంది? 10 నిమిషాలా? 10 నిమిషాలు అంటే ఎంత లేట్ కావాలి చెప్పు? అన్న డ్యూటీ టైం అయితే లేదా? ఎక్కడ చెప్పురి ఈ అన్న కూర ఎక్కడ అంటారు? ఎప్పుడు నేను పోయి ఆడతావు అన్న నీకోసం 10 నిమిషాలు 5 నిమిషాలు కూర ఆడతావు. మా చెల్లెకున్నంత ప్రేమ మీకు లేదు నా మీద. చూసినావా నాకు కూర ఆడతా అని చెప్పింది. ఇద్దరు దానికి ఇట్లా మాట్లాడుతుంది అత్తమ్మ. ఇది ఎప్పుడన్నా వంట చేసింది అసలు? దానికి కూర వండరాదు పువ్వు వండరాదు. మనం వండిన కూరలో గడ్డ కలబెట్టి నేనే వండినన్నా అని చెప్పుకుంటది. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. దాని గురించి తెలియదా అని మనకు? అంత దానికి అన్న నేనే అన్నట్టు చేస్తున్నది. అన్నకు చెల్లెకు అన్న సపోర్ట్ చేసుకొని ఏం చేసుకుంటాం. వదిన ఏం చెప్తాను? వదినే గిన్నెలు తోముతున్నా కనిపిస్తలే. అయ్యో గిన్నెలో కనిపిస్తాను. ఏమైంది మో అంత గట్ల పెట్టుకున్నా? మీ అన్న ముందర అయితే మంచిగానే తిట్టేసి అన్ని చేసి ఇప్పుడేమో ఏం చేస్తున్నావు వదినే అనుకుంటూ వస్తున్నావా? అన్నీ పట్టించుకుంటావా వదినే? అన్నకు డ్యూటీకి లేట్ అవుతుందని అన్న. నేను ఉండగా నువ్వు బోల్ అవుతావా వదినే? జరుగు. వద్దు తీగ, 2 ఉన్నాయి కదా, అయిపోయినా నేనే దోమించుకుంటా. 2 అయితేంది 4 అయితేంది, నేను దోముతాగా నువ్వు జరుగు. ఏ వద్దు తీగ, నేనే దోముకుంటది. ఇగో వదినే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాక పని అంతా చేసేది నువ్వే. అర్థమవుతుందా? నేను ఉన్నప్పుడు నేనే చేసుకుంటా పని. జరుగు. నేనే చేస్తా. జరుగు. నవ్వుతా. జరుగు. నోముతా నేను ఉండగా. మంచిగా దోమరి తెల్ల ఇంకా మంచి వెళ్ళాను. సరేనా? సరే ఏమో నేను నోము తెట్ల తెలుసా? పెరుగుతాయి బోర్డు తెలుసు. అద్దం లెక్క. నువ్వు అద్దంలో చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇలానే చూసుకోవాలి. బచ్చి నీ అవ్వ
3 రోజుల నుండి కరెంట్ వచ్చుడు పోవుడు, హాఫ్ కరెంట్ వస్తుంది, కాసేపు ఫుల్ కరెంట్ వస్తుంది. ఈ కరెంట్ వచ్చి పోవుడికే నాకు మోటార్ అంతా ఖరాబ్ అయ్యాయి. 3 రోజులు 4 రోజులు బట్టలు ఆడున్నాయి, ఈ నీళ్లు లేవు ఏం లేవు. ఈ కరెంట్ ఇంకా 2 రోజులైనా వచ్చేటట్లేదు. బట్టలు ఎట్లా విండాలి? వామ్మో, ఈ బకెట్ తక్కువ బరువు లేదు కదా. అమ్మా ఇంకా నీళ్ళు ఎందుకు మొత్తం మోసుకోపోతానవే? ఎందుకంటేనే ఏంది ఆడ ఇడిచిపెట్టినాయి 3 రోజుల నుంచి బట్టలు ఆనే ఉంటాయి, పిండుకోవద్దానే. ఆ మోటార్ వేద్దామంటేనే కరెంట్ పోయింది, ఏం చేయను నేను. నేను పోతాను, నేను తీసుకొస్తాను పో. నీకెడలేస్తుంది, అది మస్తు బరువు ఉన్నది బాకిట. ఎట్లా మోద్దామో ఏమో. ఏం కాదమ్మా, నువ్వు కూసోపో, నువ్వు పోయి పైన ముచ్చట పెట్టుకోపో, పైన ఖాళీగా ఉన్నది పో. లేదానే ఏ పో, నేను మిడతాను పో, బట్టలు నేను మిడతాను పో నువ్వు. నేను ఈడ నడిచేస్తా, నువ్వు పట్టుకరా నీళ్ళు అయితే. సరే పో. అమ్మో. అబ్బో బకెట్ బాగానే బరువు ఉన్నది కదా. అత్తమ్మ నీ బిడ్డ ఎంత మంచిది అత్తమ్మ. నేను ఏదైనా పని చేస్తా అంటే చాలు వస్తుంది, నేను చేస్తా అవదని అనుకొని గుంజుకొని మరి పని చేస్తుంది తెలుసా. అసలు నేను పెళ్లి కాకని ముందు మస్తు భయపడ్డా అత్తమ్మ. పెళ్ళైన తర్వాత అత్తారింట్లో అన్ని నేనే చేయలేము, అందరికి నేనే చాకరీ చేసి పెట్టలేము అని. కానీ ఇక్కడికొస్తే నేను పని చేస్తా అంటే చాలు నీ బిడ్డ వస్తుంది, వదిన నువ్వెందుకు చేస్తున్నావు, నేనే చేస్తా అనేసి మరి మొత్తం ఆమెనే చేస్తుంది తెలుసా. ఎంత మంచి ఆడబిడ్డ ఎవరు దొరుకుతుంది, అత్తమ్మ ఎవరు దొరుకుతుంది. మస్తు అదృష్టవంతురాలని అత్తమ్మ నేను. నువ్వు అదృష్టవంతురాలు అవునో కాదో గాని నా బిడ్డ మాత్రం నీ మీద ఉన్న ప్రేమతో చేస్తలేదే పని అంతా, దాని అన్న మీద ఉన్న ప్రేమతో చేస్తాంది. వాళ్ళ అన్న నువ్వు చేసుకున్నావు కదా, అరే మా వదిన కదా అని అది ముందు పడి పని చేస్తాంది. నీ మీద ప్రేమ మాత్రం కాదు అది. ఎట్లయితే ఏంది అత్తమ్మ, నన్నైతే మంచిగానే చూసుకుంటది కదా. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ ఎట్లా చూసుకుంటుందో, మా ఆడబిడ్డ ఎన్ని పనులు చెప్తుందో అని భయం ఉంటది. కానీ నాకు మా అత్తమ్మ మంచిదే, మా ఆడబిడ్డ మంచిదే. అంతకు మించి అదృష్టం ఏముంటుంది అత్తమ్మ చెప్పు. నేనైతే అదృష్టవంతురాన్నే. పిచ్చిదానా, నిన్నెందుకు కోపగించుకుంటేనే నేను. ఒకప్పుడు నేను కూడా ఏంటి కోడల్నే, అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని. మా అత్త తిట్టి చెప్పినా కోపంగా చెప్పినా ఏం చెప్పినా నా మంచి కోసమే చెప్తాందని అర్థం చేసుకునేదాన్ని. ఎప్పుడు మేము గొడవలు పడేటోళ్ళమే కాదు. నువ్వేదైనా పని చేయకపోతే కోపంగా చెప్పొచ్చే, కానీ తిట్టి చెప్పడం ఎందుకు చెప్పు. మంచితనంగా చెప్తే ఏ మనుషులైనా మారుతారు. అందుకే నేను ఎవరికైనా మంచితనంగా చెప్తా, అందరు నాతో మంచితనంగానే ఉంటారు. ఇక నా బిడ్డ అంటవా, అది నా పోలిక, అన్ని నా బుద్ధులే, నా పెంపకం. నాకు తెలుసు అత్తమ్మ నువ్వు ఎంత మంచిదానివు. నా పెళ్ళే ఇన్ని సంవత్సరాలైనా ఒక్కసారి కూడా నా కోపంతో ఏం మాట అనలే. మాట అనడం పక్కన పెడితే కనీసం ఒక చూపు కూడా చూడలే. ఎప్పుడైనా నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ తెలుస్తారు కదా, వాళ్ళు మా ఆడబిడ్డ ఇంత కష్టపెట్టింది, మా అత్తమ్మ ఇట్లా అన్నది అట్లా అన్నది అన్ని చాటులు చెప్తారు. కానీ నేను మా అత్తమ్మ మస్తు మంచిది, నాకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంది. మా ఆడబిడ్డ అయితే అన్ని పనులు ఆమెనే చేస్తుంది, నాకేం చేయదు అది అని వాళ్ళతో చెప్తా కదా, మస్తు కుళ్ళుకుంటారు అత్తమ్మ తెలుసా. నేను కూడా అదృష్టవంతురాలనే, ఇంత మంచి కోడలు దొరికినందుకు. చెప్పగానే అర్థం చేసుకుంటావు, నీ గుణం కూడా మంచిదే. నా బిడ్డ పానం బాగా కొట్టుకుంటుంది, బాగా రోజులే చూడక. నా బిడ్డ దగ్గర 4 రోజులు ఉండి నా బిడ్డ తింటుందో టైంకు తింటలేదో చూసుకోవాలి. హాటు పండ్లు, చేపులు, అంగూర్లు అన్ని కొనుక్కొని పోతున్నా నా బిడ్డ దగ్గరికి. ఎట్లుందో ఏమో బిడ్డ. స్వాతి, స్వాతి, బిడ్డ బాగున్నావా తల్లి? బాగున్నావా? బాగున్నా మమ్మీ, నువ్వు బాగున్నావా? నేను బాగున్నారా? ఏందమ్మా చెప్పకుండా చేయకుండా కాల్ కూడా చేయలే, వచ్చేసినావు. నా ఫోన్ చేస్తలేదు, సెల్ పాయింట్లు ఇచ్చేసిన. ఎవరైనా ఫోన్ అడిగితే బిడ్డతో మాట్లాడతానంటే వాళ్ళు ఇస్తలేరు. నా పానం కొట్టుకుంది, నేను ఇంటికి వచ్చిందా. అవునా, సరేలే అమ్మా. చిక్కిపోయినావు ఏంద్రా? అట్లే లేదత్తాం. అగో వదినా, ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చిన. అంత మంచేనా? అంత బాగే. బాగున్నారా మీరు అందరూ? ఇంట్లో తీసుకుపోకుండా ఇక్కడనే ఉండి మాట్లాడతాను ఏందే? అంటే అమ్మ ఇప్పుడే వచ్చింది అత్తమ్మ. అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చిన. మంచిగున్నావా? ఓ మంచిగున్నా. ఏందత్తమ్మ చెప్ప చేయకుండా వచ్చినావు, మరి ఒక ఫోన్ అనే చేయలే? నా ఫోన్ పని చేస్తలేదు, సెల్ పాయింట్లు ఇచ్చిన. నా బిడ్డ కూడా ఫోన్ చేస్తలేరు, మీరు చేస్తలేరు ఫోను. నా పానం కొట్టుకుని వచ్చిన చూస్తానని. నీ ఫోనే ఖరాబ్ అయిందేమో, నీ బిడ్డ ఎట్లా చేస్తుంది, నువ్వు ఎట్లా మాట్లాడుతావు? వేరే వాళ్ళు ఫోన్ ఇస్తే అడిగితే వాళ్ళని ఇస్తాను లేకపోయి. సరే అమ్మా, ఇక బిడ్డకు ఒక 4 రోజులు ఉండేసి పో. సరే బిడ్డకు ఆట పండ్లు, చేపులు, పండ్లు అదొకటి ఇదొకటి అన్ని తెచ్చిన. అయ్యో బిడ్డ అత్తమ్మ, పానం కొట్టుకొని. అది పాత ఫోన్ ఉంది, పోయేటప్పుడు ఇత్తది నీకు, అది వాడుకో. సరే నాన్న. అయ్యో వదినే, ఏందో వదినా? మీకు మంచి ముచ్చట తీసుకొచ్చిన. ఏం ముచ్చట వదినా? మీ బిడ్డకు పెళ్లి సంబంధం పట్టుకొచ్చిన వదినే. అవునా? ఇప్పుడే ఏం పెళ్లి చేస్తావు వదినా? అది చిన్న పిల్ల, చదువుకుంటాంది. ఇక పెళ్లి చేస్తేనే అంటే అది ఇప్పుడే ఇల్లెక్కి కూర్చుంటది.
ఇప్పుడు అప్పుడే పెళ్లి చేయను వదినా, ఇంకా కొద్ది రోజులు చదువుకొని. అట్లా కాదు వదినే, పిల్లాని ఇంటికి పోయి నేను చూసి వచ్చిన పిల్లాడు అందంగా ఉంటాడు, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? పిల్ల మంచిగా బతుకుతుంది, పిల్లగానికి బ్యాంకులో జాబ్ ఉన్నది, 1,00,000 రూపాయల జాబు, ఆయనకు 2 ఇండ్లు ఉన్నాయి, 4-5 ఎకరాల భూమి ఉంది, చేతి మంచిగా నీ బిడ్డనే బతుకుతుంది కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించకు నువ్వు, నేను ఒప్పుకొని నేను అనుకున్న సంబంధం చూసేద్దాం మళ్ళీ ఒకసారి పోయి. అది కాదు వదినా, నువ్వు చెప్పిందంత మంచిగానే ఉంది గాని ఇప్పుడే పెళ్లి చేస్తామే అంటే అది ఇల్లు వీకి పందిరెత్తది. ఏ అమ్మ నాకు ఇప్పుడు పెళ్లి అయిందే, ఏంది ఎవరు చెప్పిళ్ళు నీకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఈడా అది ఇది అని అంటది. అది ఒప్పుకోదు నాకు తెలిసినంత వరకు. నువ్వు సంబంధం ఏమో మంచిదని అంటాంటివి, ఆయన వీడిని అడుగుదాం, ఏమంటావురా? అట్లా కాదు, అది ఇంకా చదువుకున్న బట్టే, చిన్న పిల్ల నేనే, దానికి ఇప్పుడు పెళ్లి ఎందుకే? అట్లనే కాదు, ఇప్పుడు మా అమ్మ మంచి వాళ్ళని చెప్తుంది కదా, మంచి సంబంధం అని చెప్తుంది, ఇక తెలిసిన వాళ్ళకి ఇస్తే బాగుంటది కదా, తెలియని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎట్లుంటారో ఏమో తెలియదు కదా, మళ్ళా బాధపడు ఎందుకు, ఒకసారి చూసేద్దాం అత్తమ్మ. అరే నువ్వు ఫస్ట్ మీ చెల్లెని ఒప్పి, మంచి సంబంధం, మంచిగా భూములు జాగాలు ఉన్నాయి, 1,00,000 రూపాయల జీతం వస్తుందట, అరే మంచిగా సుఖపడతావు కదనే, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే. కాకపోతే ముందే చదువుకుంటానంటే చదివిస్తారో ఏమో అడుగుదామని చెప్పురా, నువ్వైతే ఒప్పిరా మరి దాన్ని. ఏమోనే, దానికి పెళ్లి చేస్తామంటే నాకు నచ్చలేదు, కానీ ఇక మంచి సంబంధం అంటారు కదా, ఒక్కసారి అయితే అడిగి చూస్తా, అది కాదంటే మాత్రం పెళ్లి అయితే క్యాన్సలే. మళ్ళీ మీరైతే ఇబ్బంది పెట్టదు, ఇప్పుడే చెప్తాను, నేను అసలు ఊకోను. ఏమి ఇబ్బంది పెడతాను తీయరాదురా, మంచి సంబంధం వచ్చినప్పుడే చేయాలి, కొంచెం నచ్చ చెప్పేటట్టయితే చూడు నువ్వు. ఏమో అడగనైతే అడుగుతా, కానీ అన్నం అయితే తిందంట, అత్తమ్మ ఇక్కడనే కూర్చోబెట్టి మాట్లాడతాను. ఎప్పుడో వచ్చింది పాపం, కాలు కడుకొని రాపోదిన. పో నీలి అత్తమ్మ. గణేష్ ఏడవ గణేష్, మీ చెల్లెకు మీ మీద ఎక్కువ ప్రేమ లేదు, ఆయన మీదే ఉంది, అందుకే నువ్వు పిలిచినా రాలేదు, ఆయనతో వెళ్ళిపోయింది. నువ్వు ఏడవ గణేష్, నిన్ను చూసి ఇంట్లో అందరు చూసి అందరు బాధపడతారు, నువ్వే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. లేదే, మా చెల్లి అట్లా చేసేది కాదు, నేను ఒక్క మాట చెప్తే మా అన్న చెప్పి నన్ను దాని మీద నిల్చుడే, అట్లాంటిది నీ కొత్తగా పచ్చడిలో కూడా నీకు నాకు సంబంధం లేదనుకుంటా ఎట్లా నేను తీసుకోలేకపోతున్నా. గణేష్ ఏడవ గణేష్ ప్లీజ్. నాకేం చేయాలి అర్థమవుతలేదు. అరే ఏమైందిరా, ఎందుకు ఎడతాను? స్వాతి ఏమైంది వీనికి, ఏమైందిరా? చెల్లికి ఏమైంది? ఏమన్నా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, చెల్లి ఏమన్నా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడు ఎట్లా అయింది? ఎవరు తీసుకుపోయి? ఎవరు వాళ్ళు? దానికే వచ్చిందిరా, ఒక్క మాట చెప్తే మనమే చేసేటోళ్ళు. నేను పోయినమ్మా, నేను బతలేదమ్మా చెప్పి నీకు నాకు సంబంధం లేదు, అది ఇప్పుడు ఎక్కడ ఉండదురా, ఒకసారి అందరం పోయి అడుగుదాంపా, తీసుకొద్దాంపా. అది నా మాట తీసేసిందమ్మా, అసలు అది నీ మాట తీసేసుడేంద్రా, ఎంత మంచిగా చూసుకున్నావు, ఎంత మంచిగా సాదుకున్నాం దాన్ని, అది ముదనష్టం మీద గిట్లెందుకు చేసిందిరా? దానికి ఏం పుట్టింది, ఏం తక్కువ చేసినావు? అది అడిగిందల్లా తెచ్చినావు, అది ఆడిందల్లా ఆట అయింది, పాడిందల్లా పాట అయింది, దానికి ఏం లోటు చేసినావు? ఒక్క మాట చెప్తే అయిపోవు కదా మనతోటి. నేను మంచి సంబంధం తీసుకొచ్చిన పోటీ ఏం రోగం పుట్టిందని ఇట్లా చేసింది, చేసింది. అరే గణేష్ నువ్వెందుకు ఎడతానురా? మనల్ని అందరినీ కాదనుకొని పోయింది అది. ఇంత బాధ పెట్టిందా, ఇంత చేసింది, ఇంత చేసిపోయింది, తప్పు చేస్తున్నాను మళ్ళీ చేసిపోయింది. పో పిల్ల, గత మంచి సంబంధం తీసుకొచ్చి కాదనుకుంటేనా? అరే ఎన్నడో ఒకనాడు మన విలువ తెలుసుకుని అదే మన దగ్గరికి వస్తుంది. నువ్వు బాధపడకురా, ఏడవకురా. ఈ క్లయింట్ లో కాదు ఆల్బమ్ చేసాక చేసే అంటారు,
చేసినాకనో పైసలు లేరు. ఏమైంది అట్లా కూర్చున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఈ అల్బలు కస్టమర్ ఏమంటుంది చేసినాకనో పైసలు ఇస్తలేరు. ఇద్దరిది ఏమిలా గాని కాదు తిరు, మన పెళ్ళై సంవత్సరం అవుతుంది కదా. నేను ఇంతవరకు మా వాళ్ళ ఇంటికి పోను కూడా పోలే. రేపు రాఖీ పండుగ కదా, మా అన్న ఒక్కడే కదా. నేను మా అన్నకు ఒక్కదాన్నే చెల్లని. నేను కాకపోతే ఎవరు కడతారు చెప్పు? నేను రేపు రాఖీ కట్ట నీకు పోదాం. గట్ల కాదు రమ్య, మనం ఇంట్లో వాళ్ళం కాదని పెళ్లి చేసుకున్నాం. నువ్వు మన దగ్గర పెళ్లి సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరం రోజులు ఒక్కసారి కూడా మీ ఇంటికి పోలే. ఇప్పుడు పండగ పూట మీ ఇంటికి పోతే మీ వాళ్ళని ఏమన్నా బాధపడవు మళ్ళీ పండగ పూట? గట్లా కాదబ్బా, ఇప్పుడు మన పెళ్ళై సంవత్సరం అయినా నాకు ఇన్ని రోజులు గుర్తుకొచ్చిండు మా అన్న. అయినా నేను సపరేట్గానే ఉన్నా. ప్రతి రాకిట్ల పండుగ మేము మస్తు సెలబ్రేట్ చేసుకుంటాం తెలుసా. నా దగ్గర పైసలు ఉన్నా లేకపోయినా మా అన్న నాకు ఏదైనా ఒకటి తీసుకొచ్చి ఇస్తాడు. ఈసారి రాఖీ పండుగ నేను రాఖీ కట్టకపోతే నా మనసు మంచిగా అనిపించలేదు. పోదాం, ఒప్పుకోవచ్చు కదని. సరే రమ్య, నువ్వు అన్నట్టు నేను కాదంటే నేను ఇప్పుడు మనం పోతాం. నా ముందే నేను ఏమన్నా అంటే మళ్ళీ నువ్వు బాధపడతావు. అది చూసి నేను కూడా బాధపడతాను. ఇక మనం వాళ్ళని కాదనుకుని వచ్చినాం కదా, వాళ్ళు ఏమన్నా నేను పడతా. నీ మీద నేను ఒక్క మాట కూడా రాని, సరేనా? మా అన్న నన్ను ఏమన్నా సరే నేను పడతా వచ్చు, కానీ నీ మీద ఒక్క మాట కూడా నేను రానియ్య. మళ్ళీ నువ్వు వాళ్ళు ఏమన్నట్టు నువ్వు బాధపడదు. నేనేం బాధపడా, సరేనా? నేను ఏం బాధపడా. మా అన్నను కూడా నేను ఒక్క మాట కూడా రానియ్య. ఏమన్నా అంటే నన్ను కొట్టినా తిట్టినా నేను పడతా, కానీ నీ మీద ఒక్క మాట కూడా నేను రానియ్య, సరేనా? నిన్ను ఎవరిని ఏమననియ్య. పోదాం ప్లీజ్, ఒప్పుకోవచ్చు కదా? సరే రమ్య, పోదాం. నువ్వు ఇంతగానో అంటున్నావు పోదాం. మనం వాళ్ళ ఇంటికి అయినాక మనం ఇంటికి రానిపోయినా అనుకో, దూరం నుంచి నేను విషయాలు అర్థం కానీ ఆ గొడవ జరుపుకున్నావు మనం. నిజంగానా? నువ్వు నిజంగానే ఒప్పుకున్నావా? నిజమే అంటున్నావా? మన షాప్కి పోయి రాఖీలు కొనుకొచ్చుకోన్నా? నువ్వు చీర మంచిగున్నదా? కూర్చో, నువ్వు ఇంతగానో ఆనాడు ఎందుకు చెప్తున్నావు? పొంగ తోలు వంకొచ్చుకున్నావు. సరే అయితే చీర మంచిదా? మరి ఫస్ట్ టైం కట్టుకుని ఇవ్వాలనే. మంచిగా ఉంది. సరే పా పోదాం. నువ్వైతే ఫస్ట్ తినిపోను. తినుడు కాదు, నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటా. అయ్యో సరే మరి పోదాం. బా. రేపు రాఖీ పండగ కదా, అన్ని రాఖీట్ల రీల్స్ ఎత్తాలి. ఇక అన్ని అవే పాటలు. అత్తమ్మ, రేపు రాకిట్ల పండగ కదా, ఈ రోజు మా ఇంటికి పోయి రేపు మా తమ్ముడికి రాగట్టి ఎల్లుండి వస్తా అత్తమ్మ. రేపు రాఖీ పండుగ అయితే రేపు పొద్దున పోయి ఎల్లుండి పొద్దుగలరా. ఇవాళ పోవడేందుకే? ఏమవుతుంది? అగో పండుగ పూట కూడా మా ఇంటికి పోనీయవా అత్తమ్మ? ఒక రోజు 2 రోజులు ముందు పోతే ఏమైతుంది? ఇక గణేష్ కూడా తీసుకొని పోతా. వాడేందుకే పండుగ పూట? అగో మీకెక్కడిది పండుగ? అలా చెల్లి ఉంటేనన్నా రాఖీ కడుతుంది. అవును అలా పండుగ ఉన్నదనేసి అనుకునేదాన్ని. ఇప్పుడు అలా చెల్లి అని లేదు కదా, అయినా రాఖీ పండుగ లేదు ఏం లేదు. అక్కడ మాతోనే అన్న వస్తే అలా చెల్లెని మర్చిపోయి అక్కడ మాతోని మంచిగా ఉంటాడు. ఈడుంటే అలా చెల్లెని తలుచుకొని బాధపడాడా చెప్పు? ఏ పోతేవో. రేపు రాఖీ పండుగ, నా బిడ్డంతే మంచిగా ఉండు. రాఖీ పండుగ వచ్చిందంటే అమ్మ షాపు పోదాం, రాఖీ పండుగ రాఖీలు కొనుక్కొని వద్దామే, అన్నకి ఈ రాఖీ కొంటా ఆ రాఖీ కొంటా అని హడావిడి చేసేది. ఈ షాపు ఆ షాపు తిప్పేది. పండుగ పూట అది లేకపోతే ఇల్లంతా చిన్నపోయింది. కానీ సరే పండుగ నాడు వచ్చినా మంచిగా ఉండు నా బిడ్డ. ఇది ఉంటే అదే గుర్తుకొస్తుంది. నేనన్న మా అవ్వగారి ఇంటికి పోయి మా అన్నకు రాఖీ కట్టొత్తా. ఇక పండుగ పూట ఊకే దాన్ని గుర్తు చేసుకొని ఏడ్చుడు అవుతుంది. ఏమయ్యా ఉన్నావా? అడా మీ అన్నలు ఏమన్నట్టు మళ్ళీ ఏమన్నా ఓకేనా? సరే ఇక మా అన్న నన్ను అంటే లేదు ఒక మాట, కానీ పడాలి ఇక. నువ్వు పెద్దను మా అన్న పిల్లకి ఇష్టం పిల్లలు. ఏమైనా తొందరరా, మీ అన్నకు రాఖీ కట్టబోవాలంటావు, ఇంతవరకు రావు. తొందరరా, పొద్దు పోతుంది, ఆ వర్షం వస్తుంది. అయ్యో వచ్చేదాకా ఆగలేవా? ఏమైతుంది నీకు? పోయేది ఆటోలు నేనే. వానొస్తే ఏమైతుంది? ఇవాళ రాఖీ పుణ్యం, మా అన్న ఇంటికాడనే ఉంటాడు, నా కోసం ఎదురు చూస్తాడు. ఆగుతనే లేవు. పోదాం పైగా. అమ్మా ఎవరే నీకమ్మ? అరే గణేష్, గణేష్ ఎవరే నీకమ్మ? అవ్వ అయ్యే సచ్చినది చూద్దామని వచ్చినావా? ఇంకా బతికే ఉన్నవే? నువ్వు చేసిన ఘనకార్యానికి బతికే ఉన్నావు.
మేము చూసిన సంబంధం కాదని ఎవరో కావాలనుకొని వెళ్ళిపోయిందానివి ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? ఇంకా అమ్మ అని ఎందుకు పిలుస్తాను? అసలు ఎందుకు వచ్చినావు చెప్పు. కాదమ్మా, అనుకోకుండా వేసుకున్నా, అనుకోకుండా వేసుకున్నామ్మా నేను పెళ్లి. అనుకోకుండా చేసుకున్నావా? అనుకోకుండా చేసుకునే ఇయ్యం కాదే ఇది, అనుకోనే చేసుకున్నావు. నీకు ఇష్టమైతే ఒక్కసారైనా మమ్మల్ని అడిగినావానే? ఒక్కసారన్నా కనీసం నీ అన్న ఉన్నాడు, అన్ని అన్నకే చెప్తావు కాదే? అన్న నాకు ఇది ఇష్టం, అన్న నాకు అది ఇష్టం, ఊరంతా తిరగొద్దాం, ఇది కొని అది కొని అని. మరి కనీసం నాకు ఇవి నచ్చిండు, నేను పెళ్లి చేసుకుంటా, అమ్మ నాన్న చెప్పు, నువ్వు ముందు పడి పెళ్లి చేయన్నని వానికన్నా చెప్పినావానే? వాని ముఖం కూడా నల్ల ముఖం చేసినావు కదా నేను మొదటి నష్టపదాన. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చి అమ్మ అని పిలుస్తాను? అమ్మా దాంతోనే మాటలు, దాన్ని బొమ్మని చెప్పే. ఆ రోజు మనకు చెప్పక చేయక గుడికాడ పెళ్లి చేసుకుంటే దాన్ని పోయి ఎంత బదిలాడినా నేను దగ్గరుండి పెళ్లి చేస్తానే, ఇంటికి రాయా అని చెప్పిన. అదేమన్నా తెలుసా, నువ్వు నా అన్నవే కాదు, నేను నీకు చెల్లెనే కాదు, మన ఇద్దరికి సంబంధం లేదా అనుకుంటా నన్ను ఇచ్చిపెట్టిపోయిందే. ఇప్పుడు మన ఇంటికి ఎట్లా వచ్చింది అది? దాన్ని బొమ్మని చెప్పే, దాన్ని బొమ్మను. అవునత్తమ్మా, ఆ రోజు మేము ఎంత బతిలాడినా ఏం చెప్పినా సరే అస్సలు పట్టించుకోలేదు. అసలు మీకు నాకు సంబంధమే లేదు, మీరు వెళ్ళిపోండి అనేసి చెప్పింది. ఈయన కలిసి పెళ్లి చేస్తాం, మేమే గ్రాండ్ గా చేస్తాం రా అన్నా సరే అస్సలు రాలేదు అత్తమ్మ. ఇప్పుడు మన ఇంటికి ఎందుకు వచ్చింది? వెళ్ళిపోమని చెప్పండి అత్తమ్మ, అస్సలు వద్దు మా ఇంటికాడ. ఏంది బిడ్డ, ఎందుకు ఇట్లా చేసినావు? మేము లేవనుకున్నావా? పెళ్లి చేయమన్నావా? అవునమ్మా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. ఆ సిచ్యువేషన్లో నేను మీకు చెప్పి పెళ్లి చేసుకోలేకపోయినా, చెప్పకుండా వెళ్ళిపోయినా, పెళ్లి చేసుకున్నా సరే నా తప్పే. కానీ చేసుకొని సంవత్సరం అవుతుంది. ఈవెన్ మీరు ఒక్కసారి కూడా గుర్తొచ్చిరమ్మా నాకు మీరు, కానీ చెప్పే సిచ్యువేషన్ లేదు. ఈయన నన్ను మీరు చెప్తే ఇంట్లోకి వెళ్ళి నన్ను తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఈయన దగ్గర నుంచి దూరం చేసి నాకైనా దూరం చేస్తారు కావచ్చు, పెళ్లి అయ్యారు కావచ్చు అని భయపడి నేను మీకు చెప్పలే. కానీ సంవత్సరం నుంచి నన్ను బాగానే చూసుకుంటాను అమ్మాయిని. నేను చేసింది తప్పే, నన్ను క్షమించమ్మా ప్లీజ్. అవునత్తమ్మ, ప్రతిరోజు మీ గురించి చెప్తుంది. ఇప్పుడు నేను రాఖీ పండుగ అద్దన్నా కూడా వాళ్ళ కాళ్ళ మీద లేనిపోయినా పడైనా రాఖీ కట్టద్దా అని చెప్పింది. నువ్వు కొట్టు తిట్టునే పడతామ్మా, కానీ నాతో మాట్లాడు ప్లీజ్. అన్నను కూడా అంతదేం తిట్టకని చెప్పమ్మా, అన్న నాతో మాట్లాడమని చెప్పు. అమ్మా అద్దమ్మా, దాని మాటలంటే మనం కరిగిపోతాం. దాన్ని బొమ్మని చెప్పమ్మా. చిన్నప్పటికే ఎట్లా చూసుకున్నావమ్మా? ఒక్క లోటు రాకుండా చూసుకున్నాం, ఏది అడుగుతా అది కొనిచ్చినాం, ఏడికంటే అడిగి తీసుకుపోయినాం. అంత మంచిగా తీసుకున్నా మనల్ని మోసం చేసి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు మళ్ళీ మనం ఇంట్లోకి రమ్మంటే మళ్ళీ కూడా మనల్ని మోసం చేస్తుంది కావచ్చమ్మా. అద్దమ్మా వెళ్ళిపోమని చెప్పు, ఇక్కడ ఉంటే మనం ఇట్లా ఏడ్చుకుంటుంటాం. దాన్ని బొమ్మని చెప్పమ్మా, దాన్ని బొమ్మను. అన్నా నన్ను క్షమించన్నా, నువ్వు నన్ను ఎంత మంచిగా చూసుకున్నావో నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయినా. అతను మాట్లాడన్నా అట్లానకన్నా, నన్ను దూరం పెట్టకన్నా ప్లీజ్. నాతో మాట్లాడన్నా, అమ్మకు చెప్పన్నా నువ్వన్నా. అన్నా పెళ్ళై సంవత్సరం అయినా కూడా నాకు అమ్మ గుర్తుకు రాలే, నాన్న గుర్తుకు రాలే, నాకు నువ్వే గుర్తుకొచ్చినావు అన్నా. నువ్వు నన్ను ఎంత మంచిగా చూసుకున్నావో నాకు తెలుసు, నువ్వే గుర్తుకొచ్చినావు. నేను ఇప్పుడు వచ్చింది కూడా రాఖీ కట్టి మాట్లాడితే మీ అందరితో కలిసిపోతాను కాదన్నా. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నువ్వు నన్ను అన్నమే అన్నా. నేను నీతోనే ఉంటావు, నేను ఎటు నువ్వు చెప్పినట్టు వింటా అన్నా. ప్లీజ్ నాతో మాట్లాడు, నేను నీతోనే ఉంటాను, నేను నీతోనే ఉంటా. నేను నిన్ను కాదనుకొని పోయినాను, నాకు ఎంత పెద్ద శిక్ష చేసినా సరే నేను భరిస్తాను. అతను మాట్లాడు, నేను నీతోనే ఉంటా, నేను వదిలిపెట్టి ఇక్కడికి పోను. నేను మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి రాలే. అరే గణేష్, ఏదో తెలియక తప్పు చేసింది. ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకోలేదురా? మనం ఒప్పుకోమన్న భయంతో అది మనకు చెప్పలేదు. ఇప్పుడు దాని తప్ప అది తెలుసుకొని వచ్చింది. మనల్ని అందరినీ వదులుకోలేకనే అది వచ్చింది మన గడప దాటి. దాన్ని క్షమించురా. ఒప్పుకోరా గణేష్, చెల్లె గంతగానే ఏడుస్తుంది కదా, మన చెల్లె కదా, ఒప్పుకోగానే. ఎందుకంటే ఆమె తెలియక తప్పు చేసింది. ఆమె తప్పు ఆమె తెలుసుకొని మన ఇంటికి వచ్చింది. ఒకటి చెప్తే వింటావా? మీ ప్రేమ ముందు ఆమె చేసిన తప్పు పెద్దదా? ఒప్పుకుంటా, నేను ఎందుకు ఒప్పుకోను? నాకు తెలియదా నాకు ఆమె మీద ప్రేమ ఉందని?
ఎంత నా చెల్లేదు నేను ఒప్పుకోపోతే ఎవరు ఒప్పుకుంటారు నాతోనే ఉంటది ఎవరు ఏమన్నా కూడా మన ఇంట్లోనే ఉంటది. అరే ఇప్పుడు మేమేమి ఎలా కొడతలేవురా, నీ చెల్లె నీ ఎంబటే ఉంటది, నీ ఇంటికి అన్నే ఉంటది. కానీ అత్తగారి ఇంటికి కూడా తోలురో, మర్చిపోకు. ఎప్పుడో అమాస పుణ్యానికి అమాసకోసారి పుణ్యానికి పోసారా? నువ్వు కూడా పోవే, అమాస కోనాడు పుణ్యానికి కోనాడు వచ్చిపో. అది మొత్తం పోయినా ఏం కాదు. ఆ, నాకు రాగి తెచ్చినవానే? తెచ్చినా మరి నాకు రాగి కట్టవా? కడతా. చూసినావా మా చెల్లె నాతో నాకు రాగి తెచ్చింది. అబ్బో ఇంత మంచిది నా చెల్లె. వీడికే ఉన్నది చెల్లె, ఎవ్వరికి లేదు లోకం మీద. మరి నాకే ఉన్నది, ఎవరికి లేదు ఇంత మంచి చెల్లె. అవును. చూసినావా? నన్ను ఏమన్నాను అన్ననే నాకు ఏమంటలేనమ్మా. మరి ఇన్ని రోజులు ఎటు పోయిందే? అన్ననేమనకన్న డైలాగ్